జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ రహమత్ నగర్ డివిజన్ ఈరోజు గోపన్న మన లేకపోయినా కూడా ఆయన వెనుకకించి మన బీఆర్ఎస్ కార్యకర్తలని ఎంకరేజ్ చేస్తాడు. ఇక్కడ నవ్వర్స్ కావద్దు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామన్నకి, మరి మా అన్న సోహెల్ భాయ్ గారికి, మరి రవీందర్ రావు గారికి, ఎల్ రమణ సాబ్ గారికి, సునీతమ్మ గారికి, బూత్ లెవెల్ మీటింగ్ అనేది నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు లేదన్నది. అక్కడ ఎంతసేపు ఎంత షో ఆఫ్గా వచ్చి ఎంత షో ఆఫ్గా పోతేనే సిస్టమేటిక్ ఉంటుంది. కానీ ఇక్కడైతే డిసిప్లిన్ సిస్టమేటిక్ నేను ఈ 2 years నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ ఫ్యామిలీకి నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మా కాంగ్రెస్ కాబట్టి గాంధీ భవన్లో ఎంత లొల్లి చేసి ఏది వాళ్ళు కొడితేనే వాళ్ళ ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసేమో కష్టపడే కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఉంది. నేను చూస్తున్నా కార్యకర్త, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నా కాబట్టి కార్యకర్త విలువ ఏందో, కింది కార్యకర్త ఏందో నాకు బాగా తెలుసు. ఒక చిన్న కార్యకర్తని రేపు మీటింగ్ ఉందిరా బాబు 10 గంటలకు రావాలి, ఏదైనా ప్లేస్ అని యూసుగూడలో ఇక్కడ రమ్మని చెప్తే ఆ చిన్న కార్యకర్త వాని బాధ్యత ఏముంటుంది, ఆన్ పిల్లనే స్కూల్లో పిల్లలను దింపేసి మళ్ళీ దాని తర్వాత మీటింగ్కి వస్తాడు. వాడు వచ్చేటప్పుడు ఆ బైక్ ఉప్పుకొని వస్తాడు. బాయ్ పెట్రోల్ ఏం 10 मिनट में పోచురు అంటాడు. మేమేముంటుందంటే డ్రైవర్ ఉంటాడు, గన్మెన్ ఉంటాడు, మళ్ళీ చూసుకోవడానికి అక్కడ మైక్ మాట్లాడడానికి కార్యకర్త ఉంటారు. అంటే తప్ప అనుకోదన్న, ఉన్న విషయం చెప్తున్నా. అది ఒక చైర్ ఒక స్టేజ్ గట్టిగా ఉందంటే ఆ మొల కొట్టినందుకు ఆ స్టేజ్ గట్టిగా ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఈ ఎలక్షన్ ఎట్లయితే గోపన్నకి లాస్ట్ టైం ఎలక్షన్లు అప్పుడు గోపన్న పబ్లిక్లో మీ ముందే అన్నాడు విష్ణు 35,000 ఓట్స్ నాకు మెజారిటీ వస్తుందని. కానీ గెలిచినాక అన్నాడు 17,000 ఓట్స్ విష్ణు ఓట్లతో గెలుస్తాననలేదు అన్నాడు, ఆ మాట అన్నాడు. కాబట్టి ఈరోజు కూడా 17 కదా, ఈసారి బంపర్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ క్యాండిడేట్ తప్పకుండా నేను, ఎందుకంటే ఇక్కడ మా కెరియర్ మీతో నేను ఇంకో 20 years 50 years ట్రావెల్ చేయాలి. కాబట్టి నేను మీ ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలి. కాబట్టి నేను ఇది ప్రెస్టీజ్గా తీసుకొని ఈ యొక్క ఎలక్షన్స్లలో నాతో పాటు ఉన్న చాలామంది కింది కార్యకర్తల నుంచి పై కార్యకర్తలు అందరూ ఉన్నారు. నా మిత్రుడు లియాఖత్ భాయ్, నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయన ముందు ఉంటాడు. మరి వినోద్ అన్న, మరి కేఎన్ రెడ్డి సాబు, మరి దేదీప్య అమ్మగారు, రాజ్ పటేల్ గారు, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న రామన్న గారికి, నేను మాట్లాడాలంటే నువ్వు మాట్లాడు బాపు అన్నాడు. కాబట్టి అన్న కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కీర్తిశేషు